హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, జగన్కు షాక్ ఇచ్చిన ఆలీ అండి సంచలన ప్రకటన అయితే విడుదల. పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రముఖ నటుడు ఆలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే అండి. ఆయన 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో అయితే వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరపున ఆలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో ఆలీ అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చిందండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే ఆయనకు మొండి చేయి ఎదురైందండి. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. సీటు విషయంలో ఆశాభంగం కలిగింది. దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చవిచూడడంతో ఇక రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన వైసీపీలో ఉన్న సమయంలో పవన్ అభిమానులు ఆలీపై దారుణంగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సైతం ఆలీ కూడా నన్ను మోసం చేశాడని విమర్శించారు. కానొక సమయంలో పవన్ తనపై చేసిన కామెంట్స్కు ఆలీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆలీ పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చింది. ఆలీ రాజకీయాల నుంచి తప్పుకొని తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని చూస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే యాంకర్ సుమ హోస్ట్గా వ్యవహరిస్తున్న సుమ అడ్డా షోకు ఆయన అతిథిగా విచ్చేశారు. ఈ సమయంలో సుమ ఆలీని కొన్ని ప్రశ్నలు అడిగింది. దీంతో భాగంగానే పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్న ఇప్పుడు వైరల్గా మారింది. ఆన్ స్క్రీన్లో హీరోల్లో ఎవరితో కాంబినేషన్ అంటే మీకు ఇష్టము అని సుమ అడిగింది. రవితేజ, పవన్ కళ్యాణ్ అని ఆప్షన్ ఇచ్చింది. ఆలీ ఏమాత్రం ఆలోచించకుండా పవన్ కళ్యాణ్తో కాంబినేషన్ అంటే తనకు ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది ఫ్రెండ్స్.